వెల్కమ్ బ్యాక్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల సమయం కూడా లేదు. పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంలో బిజీగా ఉండగా అసలు ఈ రాష్ట్రంలో క్యాండిడేట్లు కాదు, అసలు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ వేరే ఉన్నాయంటున్నారు. ఏంటవి? వాచ్ దిస్ స్టోరీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీల మధ్య పొత్తులు, ఓటర్ల మూడు మార్పు, సంక్షేమ పథకాలు, కులాల లెక్కలతో పాటు అసలైనవి 11 అంశాలు కీలకమని చెప్తున్నారు. వాటిలో మొదటిది అలయన్స్ కెమిస్ట్రీ, అంటే పొత్తుల బంధం. అటు ఎన్డీఏ, ఇటు మహాగఠబంధన్ రెండు తమ పార్టీలతో సీట్ షేరింగ్ విషయంలో చికాకులు తెచ్చిపెట్టుకున్నాయి. ఎన్డీఏలో లోక్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ లోక్ మోర్చా చేరడం కొత్త టెన్షన్లను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఎల్జేపీ, జేడీయూల మధ్య సయోధ్య కుదర్చడం ఎన్డీఏ పెద్దలకు పెద్ద టాస్క్ అయిపోయింది. 2020 ఎన్నికలలో జేడీయూ తన ఓట్ బ్యాంకును 70% బీజేపీకి బదిలీ చేయగా, బీజేపీ నుంచి జేడీయూకు 55% మాత్రమే ఓటు ట్రాన్స్ఫర్ జరిగింది అంటారు. మిగిలిన గ్యాప్ 15% లోక్ జనశక్తి దక్కించుకుంది. అయితే లోక్ జనశక్తి పూర్తిగా జేడీయూ ఓట్లని చీల్చడంతో ఆ దెబ్బ జేడీయూపై భారీగానే పడింది. అలాంటి పార్టీతో ఇప్పుడు జేడీయూ జట్టు కట్టాల్సి వచ్చింది. ఇక జన్ సూరజ్ పార్టీ కూడా హడావుడి బానే చేస్తోంది. ఒకవేళ ఎల్జేపీ రోల్ జేఎస్పీ కాని చేసిందంటే తిరిగి జేడీయూ చెతికిల పడాల్సి వస్తుంది. ఇదే అలయన్స్ మహాగఠబంధన్ విషయంలోనూ ఉంది. వికసిల్ ఇన్సాఫ్ పార్టీ వీఐపీ, జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎంతో పాటు ఎల్జేపీ నుంచి చీలి వచ్చిన వాళ్లు కూడా ఎంజీబీతో కలిసి పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రధానమైన మరో అంశం లీడర్షిప్ పర్సనాలిటీస్. తేజస్వి యాదవ్ ప్రస్తుతం ఆర్జేడీ నుంచి ముఖ్యమంత్రి పదవి అభ్యర్థిగా పేరు పడగా, ఆయనకి ముస్లిం యాదవ్ కోర్ ఓట్ బ్యాంకు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా స్ట్రాంగ్ కంటెండర్ కాగా, ప్రశాంత్ కిషోర్, చిరాగ్ పాస్వాన్, సామ్రాట్ చౌదరీలు సీఎం రేంజ్ క్యాండిడేట్లుగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ కొన్ని సర్వేల్లో కేవలం 15% మంది మాత్రమే ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పగా, 17% మంది మాత్రం పీఎం ఎవరనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటామన్నారు. 23% మంది మాత్రం డెవలప్మెంట్ సమస్యలపై ఫోకస్ పెట్టి ఓటింగ్ చేస్తామన్నారు. అంటే ఇక్కడ సీఎం క్యాండిడేట్తో పాటు ఇష్యూలపై స్పందించే నాయకుడికి ఎక్కువ ఓట్లు పడొచ్చు. మూడో అంశం ప్రభుత్వ వ్యతిరేకత, అనుకూలత. ఈ పాయింట్ ప్రకారం ఇక్కడి ఓటర్లు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఓట్ వైబ్ సర్వే ప్రకారం 48% నితీష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉండగా, 32% మంది అనుకూలంగా ఉన్నారు. 14% మంది మాత్రం తటస్థంగా ఎటూ మొగ్గు చూపలేదు. నాలుగవ అంశం సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ. ఓటర్లకు ఇచ్చిన హామీలు చూస్తే యువత, మహిళలు, రైతులు, వృద్ధులు, రోజువారీ కూలీలకు ప్రస్తుత ప్రభుత్వం భారీగా ఆఫర్లను ప్రకటించింది. లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ప్లాన్లు ఫెయిల్ అయినా షార్ట్ టర్మ్ అంటే వెంటనే ఫలితం కనిపించేలా పెన్షన్లు పెంచడం, మహిళల ఖాతాల్లో 10,000 వేయడం, నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు వితంతువులకు పోలీసు రిక్రూట్మెంట్లలో 35% రిజర్వేషన్ కల్పించడం అందులో భాగమే. అలానే రోజువారీ కూలీలకు 5,000 రూపాయలు, ఉచితంగా 125 యూనిట్ల కరెంట్ కూడా ఓటర్లను ఆకట్టుకునే విషయాలే. ఇక తెలుగు జనం ఈ మాత్రం పెన్షన్లను ఎప్పుడో అందుకోగా, బీహార్ సహా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఇవి గతంలో కేవలం 400 మాత్రమే ఉండేది. తాజా పెంపుతోనే బీహార్లో నెలకు 1,200 వరకు వచ్చింది. ఇదే వాళ్లకు చాలా గొప్పగా మారింది. ఇక అత్యంత ప్రాధాన్యత కలిగిన మరో అంశం ఈ ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోడీగా సాగడం. ఇలా సాగిన ఎన్నికలలో మెజారిటీ మోదీకే మొగ్గు చూపిన దాఖలాలు చూశాం. అయితే బీహార్లో నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ ఇమేజ్ 2020తో పోల్చితే తగ్గగా, ఎన్డీఏ, ఎంజీబీ పెద్దలుగా మోదీ, రాహుల్ గాంధీ ఇమేజ్ బాగా పెరిగింది.
సి ఓటర్ డేటా ప్రకారం మోదీ పాపులారిటీ 52% కాగా రాహుల్ గాంధీకి 41% మంది మొగ్గు చూపారు. అయితే రాహుల్ గాంధీ భారత్ జోడో ఓటర్ అధికార యాత్రతో విపరీతంగా తన పాపులారిటీ పెంచుకోగలిగారు అన్నది నిజం. బీహార్లోని మహిళా ఓటర్ల మొగ్గు ఎటువైపు? ఇది కూడా ఎన్నికలలో ప్రభావం చూపే అంశమే. మొత్తం ఓటర్లలో 1.31 కోట్ల మహిళల ఖాతాల్లో 10,000 ధనం పడడం ఎన్డీఏకి ప్లస్ పాయింట్గా కనిపిస్తున్నా పోలింగ్ రోజు ఏం జరుగుతుందో వెంటనే చెప్పలేం. ఎందుకంటే మహాగఠబంధన్ నెలకు 2,500 మహిళల ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చింది. మరి మొత్తం ఓటర్లలో యువత ఓటు శాతం 35%గా ఉంది. 18 నుంచి 35 ఏళ్లలోపు ఉన్నవారి సంఖ్య దాదాపు 2.5 కోట్లు. మరి వీరు ఎవరి వైపు మొగ్గు చూపితే విజయావకాశాలు వారికే ఉంటాయంటున్నారు. విన్నింగ్ ఫ్యాక్టర్స్లో 8వది కుల సమీకరణాలు. మొత్తం ఓటర్లలో 68% ఈబీసీ, మహాదళిత్, నాన్ యాదవ్, ఓబీసీ, పాష్వాన్లవి అన్నీ కలిపి 68% కాగా ముస్లిం, యాదవుల వాటా 32%. మొదటి 68% ఎన్డీఏకి, రెండో 32% ఎంజీబీకి మద్దతు ఇస్తున్నారని ప్రచారం సాగుతూ ఉంటుంది. కీలకమైన 10వ అంశం ముస్లింల ఓట్ బ్యాంక్. మొత్తం బీహార్ జనాభాలో 18% ముస్లిం వర్గాలది కాగా వీరిలో 75% ఎంజీబీకి మద్దతు ఇస్తారని టాక్ నడుస్తూ ఉండగా మిగిలినది వివిధ పార్టీలు పంచుకుంటాయని గత లెక్కలు చెప్తున్నాయి. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరిగా చెప్పుకోవాల్సిన 11వ ఫ్యాక్టర్ పీకే. ప్రశాంత్ కిషోర్ పార్టీ ఏ మేరకు పర్ఫామ్ చేస్తుంది అనేది కీలకంగా మారింది. బైపోల్స్లో ఈ పార్టీ ఎంజీబీ ఓట్లను కొల్లగొట్టి 10% షేర్ దక్కించుకుంది. తద్వారా ఎన్డీఏకి లాభం చేకూర్చింది. ఇదే అసెంబ్లీ ఎన్నికలలో కూడా జరిగితే మహాగఠబంధన్ కూటమికి పెద్ద దెబ్బే తగులుతుంది. అయితే ఇవన్నీ అంచనాలుగానే చూడాలి. అసలు ఫలితాలు, వాటి లెక్కలు పోలింగ్ తర్వాతనే తేలుతాయి.